సత్యసాయి జిల్లాలో 4 మండలాలకు త్రాగునీటిని సాగునీటిని సప్లై చేసే బుక్కపట్నం చెరువులోకి పుట్టపర్తిలో డ్రైనేజ్ నీరంతా శుభ్రం చేయకుండా వదిలేయటం ఎంతో దారుణమని ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు అన్నారు. డ్రైనేజ్ వాటర్ వల్ల చెరువులో నీళ్లు రంగు మారడమే కాకుండా అందులో గల జీవరాశులు ఆ నీళ్లను వాడే ప్రజలందరికీ తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఇదంతా అధికారులు ప్రజాప్రతినిధుల తప్పిదమన్నారు. దీన్ని ఆర్టికల్ 311 కింద చేర్చాలన్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టే పక్షంలో సంబంధిత అధికారులపై కోర్టుకు వెళ్తామని పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు అన్నారు. చిత్రావతి చెరువులోకి పోయి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పుట్టపర్తిలో ఉన్న మున్సిపాలిటీ నీళ్ళన్నీ గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్ట్గా చిత్రావతి నదిలో వదులుతున్నారు. ఈ నదిలో వదలడం వల్ల ఈ నీళ్ళన్నీ డైరెక్ట్గా బుక్కపట్నం చెరువులోకి వెళ్తున్నాయి. బుక్కపట్నం చెరువు నుంచి 4 మండలాలకు తాగునీరు అందుతాయి. అందులో చేపలు చనిపోతున్నాయి, నీళ్లు వాసన వస్తున్నాయని అందరూ చాలా కాలం నుంచి చెప్తున్నా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదు అక్కడ అధికారులు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ. ఇది ఎంతవరకు దారుణం ఇది అంటే కనీసం అధికారులన్నా దీనిపైన చర్య తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఆలోచన చేయాలి, ఎస్టిమేట్స్ పంపించాలి. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఇట్లా సమస్త జీవరాశులకి ఇబ్బంది పడే విధంగా ఈ చర్యలు ఉన్నాయి కనుక ఇది ఆర్టికల్ 311 కిందికి వస్తుంది. ఇది ఎంతో పెద్ద నేరం. ఇట్లాంటి దుశ్చర్యలు తాగునీటి చర్యలకి ఈ విధంగా నీళ్లు వదలడం అనేది ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరినీ అవమానించినట్లే. అందులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ ప్రాంతంలోంచి ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎంతో మంది దేశ విదేశీయులందరూ వస్తూ ఉంటారు. ఇట్లాంటి సంఘటన చూస్తే పరువు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా దీనిపైన చర్య తీసుకొని ఈ జరుగుతున్న నష్టాన్ని అరికట్టమని కోరుతున్నాను. జై హింద్.